శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహాద్వాదశ జ్యోతిర్లింగ జయసిద్ధి వినాయక మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 500 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనామ సంవత్సరము శ్రావణ మాసము శుక్లపక్షము శుభతిథి శుభ నక్షత్రము 17/8/2026 సంవత్సరమున వీరదల్ల గోత్రోభవస్యులు గౌని కృష్ణమూర్తి గారు, ధర్మపత్ని నాగేశ్వరమ్మ గారు, అదేవిధంగా కూతుర్లు అల్లుళ్ళు డి సత్యనారాయణ గారు, సుష్మా గారు, సురేష్ బాబు గారు, అనంతలక్ష్మి గారు, వై వెంకట మహేష్ బాబు గారు, రజనీ గారు, వీరందరూ కూడా ఈ యొక్క నాదులకు అభాగ్యులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు వారికి వెళ్ళవేళ్ళ వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందించినటువంటి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బాపట్ల జిల్లా బాపట్ల మండలం కంకటపాలెం గ్రామం నుంచి నా పేరు గవిని కృష్ణమూర్తి, మా సతీమణి గవిని నాగేశ్వరమ్మ. మేము కుటుంబ సమేతంతో గతంలో చౌటప్పల ప్రాంతంలో అమ్మా నాన్నల యొక్క అనాథాశ్రమం ఉన్నదని తెలుసుకొని మేము 6 నెలల నుంచి రావాలని అనుకున్నాము. ఇక్కడ నిర్మించినటువంటి శంకర్ గారి యొక్క దంపతులు వారు ఇంత గొప్ప ఆశ్రమాన్ని వారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఇక్కడికి వచ్చి స్వయంగా మేము చూసి చాలా సంతోషిస్తున్నాం. వారికి భగవంతుడు ఎల్లవేళలా కూడాను మంచి ఆరోగ్యంగా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఇంతటితోనే కాకుండా మేము వాస్తవంగా వచ్చింది బట్టలు తీసుకొని ఒక బ్యాగు రైస్ తీసుకొని వచ్చాం. ఇక్కడ చూసిన తర్వాత మాకు చాలా ఇక్కడ నిర్వర్తించినటువంటి ఈ నిర్వాహకుల యొక్క ఆనందాన్ని చూసి మేము ఎంతో ఇదిగా ఉండి మేము కూడాను వారితో పాటు నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని ఇది మాకు సంకల్పం కలిగి మా కుటుంబ సభ్యులు ఇద్దరం కూడాను చాలా సంతోషిస్తున్నాము. ఈ సంతోషం ఎవరి వల్ల వచ్చిందంటే ఈ అమ్మా నాన్నల యొక్క నిర్వాహకులను చూసి మరి ఈ భూమి మీద కూడాను ఎలాంటి అనాథుల్ని ఆదుకునేటువంటి మహానుభావులు ఉన్నారనేది కూడాను మేము ఎంతో గర్వపడుతున్నాము. మేమే కాకుండా తప్పనిసరిగా మా ప్రాంతంలో ఈ చౌటప్పలకి మా గ్రామం 350 కిలోమీటర్లు అయినా ఇంతగా బాగుంటుందనేది కూడాను మేము ఊహించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడాను మరి జ్యోతిర్లింగాలు కూడాను చాలా అద్భుతంగా ఉన్నది. మేము కూడాను అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చి ఈ యొక్క సందర్శన చేసినందుకు ఈ యొక్క నిర్వాహకులకి ఇక్కడ చేస్తున్నటువంటి స్టాఫ్కి మరి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడాను మేము ఎంతో కూడాను చాలా సంతోషిస్తున్నాం. మున్ముందు వీళ్ళందరికీ కూడాను చాలా భగవంతుడు మంచి ఆరోగ్యాలని ప్రసాదించాలని తొందరగా కోలుకొని వీరి యొక్క స్వగృహాలకి మంచిగా వెళ్ళిపోవాలని ఆ భగవంతుడిని ఆ శివుని కూడా కోరుకుంటున్నామనేది కూడాను తెలియజేస్తూ ఉన్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి. మీరు రాలేని పక్షంలో మీ సాయం పంపిస్తే శివాలయంలో పూజలు చేసి మీ పేరుపై అభాగ్యుల ఆకలి తీర్చడం ద్వారా జన్మ జన్మల పుణ్య ఫలాలు పొందండి.